వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమై ఉంటుంది. స్ట్రాబెరీ ఫామ్కి అయితే వచ్చాము. నేను సాన్వి. సే హాయ్ సాన్వి. ఫామ్ పేరు అయితే ఇది మెక్లాకన్స్ ఆఫ్ బాక్స్టెడ్ అట. చూద్దాం ఎలా ఉంటుందో. ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒక స్ట్రాబెరీ ఫామ్కి రావడము. ఇది ఎంట్రన్స్. నడుచుకుంటా వెళ్దాం కదా. పిక్ యువర్ ఓన్ ఫ్రూట్ అయితే అటు వెళ్ళాలి, షాప్కి అయితే ఇటు వెళ్ళాలి. Some punnets just there, and if you just follow the yellow markers down to that field, the person in pink IVs will tell you where the best place is. Alright, sure, thank you. No problem. అయితే ఇక్కడ బాస్కెట్స్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడైతే చక్కగా నీట్ గా పేర్చున్నాయి లైన్ బై లైన్. సో ఇక్కడ ఏదైతే మనకి థ్రెడ్స్ లా కట్టేసారో ఇక్కడ వెళ్ళకూడదు. అవునవును కెమికల్ అయితే స్ప్రే చేశారనమాట మొక్కలకి. సో అవి అయితే అటువైపు వెళ్ళకూడదు. సో అలా స్ట్రైట్ గా చూసేదంతా అక్కడ నుంచి మనం వెళ్ళి చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా మొక్కజొన్న ఫీల్ అంతా అసలు ఇటు కూడా వెళ్ళకూడదు. సో ఇవి చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న మొక్కలు ఇవన్నమాట స్ట్రాబెరీ మొక్కలు. నేనైతే జూమ్ చేసి చాలా పెద్దగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, బట్ ఇవి చూస్తే బుడ్డ బుడ్డ ప్లాంట్స్ ఉన్నాయి. నో 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 నాట్ దట్. అవి రైప్ అవ్వాలి సాను. మొత్తం ఇక్కడ స్ట్రాబెరీ ఫామ్ అయితే ఇలా ఉన్నది. సో అక్కడ కూడా సమ్ వెరైటీస్ ఉన్నాయి, అవి ఏంటో వెళ్ళి చూడాలి. పిక్ ఇట్ అప్ సాన్వి. వావ్, చాలా బాగున్నాయి. నా స్ట్రాబెరీస్ ఎక్కడ చిన్నాడు? అక్కడ అంతా రైట్. యా, దగ్గర నుంచి చూపించు. వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సాన్వి. నాకు అసలు కొయ్య బుద్ధి అవ్వట్లేదే. వావ్, ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి. ఇక్కడ స్ట్రాబెరీస్ అయితే అందరికి ఇది చెప్తున్నాను. ఇక్కడ స్ట్రాబెరీస్ అయితే చాలా స్వీట్ గా ఉంటాయి, చాలా బాగున్నాయి అసలు. లుక్. Oh, that one's not ripe, Mama. అక్కడ ఒకటి ఉంది, అదిగో అదిగో అదిగో. Can you hold it, please? Yeah. ఇక్కడైతే juicy and yummy, but not the actual strawberries that I picked. Well, you and I. అదిగో అదిగో అదిగో. కనిపించిందా? Yeah, that's the one. Picture. Nice, very good. Hey Sanvi, I found one here. I found one too. Tiny strawberries. I found a tiny strawberry. Oh. Go look here. Where? Mama, say hi to the camera. Hi. ఇదిగో సాన్వి, ఇక్కడ ఒకటి ఉంది. Oh, but not right. బాగుంది చూడు. It's perfect, guys. Wow. My mama found it. చేతి ఒకసారి పిక్చర్. Sometimes they're hiding, darling. Come here. They're juicy ones. Hey, no, this one some bug ate it. Okay. Let's go get some gooseberries, guys. బాగున్నాయో. నేను అయితే ఇన్ని స్ట్రాబెరీస్ పిక్ చేసాము. చాలా ఫన్ గా ఉంది అసలు ఇలా పిక్ చేయడం.
స్ట్రాబెర్రీ ఒకటి వాష్ చేసాం మేము. వాష్ చేసి అసలు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, ఆగండి. బేసికల్లీ నేనైతే స్ట్రాబెర్రీ ఫ్యాన్ కాదు, బట్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంత రెడ్గా ఉన్నాయో అసలు. స్ట్రాబెరీ కలర్ స్ట్రెయిన్ చూసారా, ఫింగర్స్ పైన ఎలా వచ్చిందో, అమేజింగ్ అసలు. సో నెక్స్ట్ మేము వేరే ఫ్రూట్ అయితే పిక్ చేయడానికి వెళ్తున్నాము. చాలా సన్నీగా ఉంది ఈరోజు, అదిరిపోతుంది. బట్ వర్త్ ద ట్రిప్ అని అయితే అనుకోవచ్చు, ఎందుకంటే అంత ఫ్రెష్ స్ట్రాబెరీస్ నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. స్మాల్ 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 స్ట్రాబెరీస్ కనిపించినాయి. అయితే అవును, కొద్ది తీసుకున్నాను కానీ మమ్మీ ఎక్కువ తీసుకోదని చెప్పింది కూడా. చిన్నవి ఎందుకు సాన్వి? కానీ చాలా క్యూట్ గా చిన్నగా ఉన్నాయి. అయ్యో, ఆవిడైతే వచ్చిన వాళ్ళందరికీ గైడ్ చేస్తున్నారు ఎక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు ఏంటి అని. సో మేము పిక్ చేసిన స్ట్రాబెరీస్ అయితే ఇక్కడ ఇలా వదిలిపెట్టేసాము. సో మళ్ళీ వేరే ఇంకా ఫ్రూట్స్ పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఇది అయితే ఇక్కడ చూస్తున్నంత రాస్బెరీస్. కొన్ని రైప్ అయి ఉన్నాయి, కొన్ని అయితే అవి లేవు. ఇదిగోండి, ఇదంతా రాస్బెరీస్ కనిపిస్తున్నాయి కదా. స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఎండ్ వరకు ఉన్నాయి. అసలు ఈ రోలో అయితే అసలు చాలా బాగా పండున్నాయి. అసలు ఒకటి పిక్ చేస్తాను చూడండి. వావ్, ఇలా అంటే అలా వచ్చేసింది. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉందో. యమ్మీ అసలు. My hands are getting stained. I don't mind. You should taste once, Hanvi. They're so yum. Okay. అసలు ఇలా అంటే అలా వచ్చేస్తున్నాయి పండిపోయినాయి. రైపైన అయితే ఇలా అంటే అలా వచ్చేస్తున్నాయి. కానీ అదిగో ఇలా అంటే అలా వచ్చేస్తున్నాయి. ఇది బాగా పండిందే. పిక్ చేయడం ఒకటే కాదమ్మా చిలక, తినాలి కూడా. తింటానే బాబు, ఇంకెందుకు తింటా. నచ్చిందా సాన్వి ఫామ్? చిన్నోడు చూపించు, అన్ని పిక్ చేసావా? నేను ఒక 2 పిక్ చేసా. My mom picked more. చాలేమో. Let's get some more, just so we have some stuff. ఎంత బ్యూటిఫుల్ గా పెరిగాయో అసలు, క్రేజీ ఉన్నాయి. I don't know how gooseberries look like. ఇక్కడ చూడు అసలు ఎంత బంచ్ ఉన్నాయో సాను. ఇదిగో అసలు బంచ్గా నా చేతులు అయితే ఆగట్లేదు. పిక్ చేయాల్సిందే. ఇవన్నీ పిక్ చేస్తే అయిపోదు, వీటికి డబ్బులు కట్టాలి. ఓకే, We ended up with this many strawberries. నేను Raspberries. రాస్బెరీస్ కొద్దిగా కావాలనుకున్నాం, కానీ మా ఇద్దరు చేతుల్లో ఆపలేరు ఎవరు. తీసుకున్నాం అంతే. ఇప్పుడైతే మనము గూస్బెర్రీ ఫామ్ ఇక్కడ ఉన్నాము. చింతకాయలు కాదే, గూస్బెర్రీస్ అంటే ఇవి. ఇద్దాం అంతే, కొయ్యద్దా. చూపిస్తున్నాం అంతే, కొయ్యొద్దు. ఇంకొంచెం స్ట్రాబెరీస్ తీసుకుందామా? చాలా పుల్లగా ఉన్నాయి ఇవి. ఎన్ని ఉన్నాయి అసలు. ఉంటాయి కదా.
ఇక్కడ చూ మొత్తం రైపై ఉన్నాయే సాన్వి. ఇది ప్యాక్స్, ఇది కాదు. పిక్ చేసిన ఇవన్నీ గూస్బెర్రీస్ అన్నమాట. ఏ సరిగా చూపించినాడు. చాలా బాగున్నాయి, పుల్ల పుల్లగా తీయగా ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం ఇవి కూడా తినడం, బట్ బాగున్నాయి. అసలు మొత్తం ఈ లొకేషన్ అంతా చాలా హాయిగా నేచర్ కి దగ్గరగా చాలా బాగుంది. ఇక్కడ చూసేదంతా గూస్బెర్రీస్. సో ఇదంతా బ్లాక్ కరెంట్స్. ఇవైతే మేము కొయ్యట్లేదు, నాకు చూస్తే ఎందుకో అంత అనిపించలా. అసలు ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా. ఇవన్నీ రెడ్ కరెంట్స్ అన్నమాట. ఇందాక మనం చూసినవి అయితే బ్లాక్ కరెంట్స్, ఇవి రెడ్ కరెంట్స్. ఇవి కూడా మేము పిక్ చేయట్లేదు. Hey, butterfly. No, that's a mouth. మార్నింగ్ 9 అయితే కరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. మేము వచ్చే టైంకి అయితే అంత పెద్ద జనాలు లేరు, కానీ చూసారా ఇప్పుడు ఎంత మంది వచ్చారు. చాలా మంది ఉన్నారు. పిక్ చేసుకోవడానికి ఫ్రూట్స్ కూడా ఉండవు. సో ఇలాంటి ప్లేస్ లో ఎప్పుడన్నా ఎవరైనా స్ట్రాబెరీ ఫామ్ కి వెళ్ళినప్పుడు అది ఏ టైంకి ఓపెన్ అవుతుందో చూసుకుని తొందరగా వెళ్తే మనం పిక్ చేసుకోవడానికి మంచి ఫ్రూట్ ఉంటది. స్ట్రాబెరీస్ కూడా తెచ్చేసింది సాన్వి. సో ఇప్పుడు మనం బిల్ చేయించుకోవడానికి అయితే వెళ్దాము. పొటాటోస్, బ్రాడ్ బీన్స్, బీట్రూట్, మనం తీసుకున్న ఐటమ్స్ కి బిల్ చేయించడానికి అయితే వచ్చాము. మనం తీసుకున్నవి ఏంటంటే స్ట్రాబెరీస్, గూస్బెర్రీస్ అనమాట. ఈ 3 ఐటమ్స్ తీసుకున్నాము. సో ఇక్కడ ఇవే కాకుండా వాళ్ళు ఇంకా చాలా ఈ ఫామ్ లో పండిన వెజిటబుల్స్, ఇంకా వాళ్ళ దాంట్లో ఉన్న ఎగ్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇంకా అవన్నీ అయితే మేము పర్చేస్ చేయలేదు, కానీ ఈ 3నే తీసుకున్నాము. ఈ 3 తీసుకున్నందుకు మాకు దగ్గర ఎంత అయిందంటే £16.74 ఎంతో అయ్యింది. అదిగోండి, ఇక్కడంతా కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఎక్కువ తీసుకుంటారు. సో అలాగే పే చేశాము. స్ట్రాబెర్రీస్కి అయితే £7.33, రాస్బెర్రీస్ £5.19 అండ్ గూస్బెర్రీస్ £4.22. అదే కాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి లైక్ ఐస్ క్రీమ్స్ అండ్ సమ్ కేక్స్ ఇలాంటివి కూడా అమ్ముతున్నారు. సో బయటికి రాగానే మా పాప ఏదో ఒకటి కొనమని అడుగుతుంది, మీకు తెలిసిందేగా. సో అలా తను ఐస్ క్రీమ్ అండ్ సమ్ లెమనేడ్ అయితే తీసుకున్నది అనమాట. Cheers, thank you. How much was it? Bear with me 1 second. That is 770. బాగుందా సాన్వి? పాపం అలసిపోయింది. సో ఇది మా స్ట్రాబెరీ ఫామ్ బ్లాగ్. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ కింద ఉన్న బెల్ బటన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు పాపప్ అయితే వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడొచ్చు. See you next time. Bye. Say to your friends, guys. Bye. Bye.